హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ దేవీ నవరాత్రుల్లో పూజ చేయడానికి కావలసిన పూజా సామాగ్రిని అంతటినీ కూడా మీకు వివరిస్తానండి. అయితే ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా అఖండ దీపము ఇంకా కలశ స్థాపన చేసే వాళ్ళకి ఏ పూజా వస్తువులు కావాలి, అలాగే దసరా రోజు పూజ చేయడానికి ఏ వస్తువులు కావాలి, ఇంకా మనము కలశ స్థాపన అలాగే ఈ అఖండ దీపం ఎలా పెట్టాలి అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు వివరిస్తాను. అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ముందుగా ఈ నవరాత్రులు అనేది ఈ 2023 సంవత్సరంలో అక్టోబర్ నెల 15వ తారీఖు నుండి ప్రారంభమయ్యి 23వ తారీఖుతో నవరాత్రులు ముగుస్తాయండి. అయితే కొంతమంది ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అఖండ దీపము ఇంకా కలశ స్థాపన చేసి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. లేదంటే 9 రోజులు కుదరని వాళ్ళు 5 రోజులు లేదంటే 3 రోజులు కూడా అమ్మవారిని పూజిస్తారండి. అయితే మీకు ముందుగానే ఎటువంటి ఆటంకము రాదు అనుకుంటే, అంటే ఆడవారిలో పీరియడ్స్ అనే సమస్యలు ఎప్పుడు వస్తాయో మనకు కరెక్ట్గా తెలుస్తుంది కదా డేట్. సో అలాంటప్పుడు మీరు ముందుగానే సంకల్పం చెప్పుకునేటప్పుడు 9 రోజులు 5 రోజులు అని చెప్పుకుంటారు కదా. కాబట్టి మీరు 9 రోజులు కానీ దాన్ని బట్టి చూసుకొని ఎన్ని రోజులు చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని రోజులు చేసుకోండి. లేదంటే తెలియకుండా ఏమైనా అకస్మాత్తుగా ఏమైనా కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు మీరు పీఠాన్ని అనేది కదపొచ్చండి. అయితే ఈ 9 రోజులు మొదటగా అయితే పూజ చేసుకోవడానికి రెగ్యులర్గా దీపారాధన అయితే కంపల్సరీగా చేయాలండి అమ్మవారి దగ్గర. అలాగే సాయంత్రం పూట కూడా తప్పకుండా దీపారాధన చేయాలి. అమ్మవారికి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అలాగే రాత్రిపూట నైవేద్యం అనేది సమర్పించాలి. మహా నైవేద్యం అనేది మధ్యాహ్నము ఇంకా రాత్రిపూట కూడా తప్పకుండా సమర్పించాలండి అమ్మవారికి. అలాగే ఈ నైవేద్యం ఏం సమర్పించాలి అనేది నేను లాస్ట్లో చెప్తాను. ముందైతే ఇప్పుడు పూజ సామాగ్రి గురించి నేను చెప్తాను. అయితే ముందుగా ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఇంట్లో పసుపు కుంకుమలు నిండుగా ఉండేలాగా చూసుకోండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఉదయము ఇంకా సాయంత్రము మనం కుంకుమతో అర్చన అనేది చేయాలి. అలాగే విగ్రహం ఉన్న వాళ్ళైతే అభిషేకం కూడా చేసుకుంటారు కదండి, కుంకుమతో, పసుపుతో, గంధంతో. కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూడా నిండుగా ఉండేలాగా చూసుకోండి. అమ్మవారికి సువాసన భరితురాలు కదా, అందుకని ఇల్లు ఎప్పుడు కూడా పరిమళంగా ఉండేలాగా చూసుకోండి. ప్రతిరోజు కూడా ధూపం వేయడం మాత్రం మర్చిపోవద్దు. ధూపం స్టిక్స్ కూడా అలాగే సాంబ్రాణి పౌడరు ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి 9 రోజులకు సరిపడా. తరువాత పూజకి కావలసిన దీపారాధనకి కావలసిన సామాన్లు మనం ప్రతిరోజు 9 రోజులు కూడా ఉదయము ఇంకా సాయంత్రము 2 పూటలా పూజ చేయాలి. కాబట్టి దీపారాధన అనేది ఉదయము సాయంత్రం 2 పూటలా చేయాలి. కాబట్టి ఆ దీపారాధనకి సరిపడా ఆయిల్, అలాగే ఆవు నెయ్యితో చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ రోజు ఏ నూనెతో అయితే ఏ ఆయిల్తో అయితే మనం స్టార్ట్ చేస్తామో 9 రోజులు కూడా అదే ఆయిల్ కంటిన్యూ చేయాలి. కాబట్టి ఆవు నెయ్యితో ఫస్ట్ రోజు చేస్తే 9 రోజులు కూడా ఆవు నెయ్యితో చేయాలి. లేకపోతే నువ్వుల నూనెతో అయినా కూడా చేసుకోవచ్చు. అలాగే వత్తులు, అగరబత్తీలు, అలాగే ధూపం స్టిక్స్ ఉంటాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ గదిలో ధూపం అనేది వేయాలి. అలాగే ఇంట్లో కూడా ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోయి కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే పచ్చకర్పూరంతో ఈ నవరాత్రుల్లో హారతిస్తే మంచిదండి. లేదంటే ముద్ద కర్పూరమైనా కూడా వాడచ్చు. తర్వాత యజ్ఞోపవీతం అండి. యజ్ఞోపవీతం అని మనకి దూదితో చేస్తారు కదా, అది మనకు వస్త్రం అనేసి మనం అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పెడతాం కదండి. మనం ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు దూదితో, లేదు అంటే మనకి ఏ పూజా స్టోర్లో అయినా కూడా దొరుకుతుంది. అలాగే మనం అమ్మవారి విగ్రహం కానీ లేదంటే అమ్మవారి ఫోటో కానీ కంపల్సరీగా చూసుకోండి ముందు రోజే. ఎందుకు అంటే మనం తుడిచి అమ్మవారిని నీట్గా గంధం కుంకుమ బొట్లు పెట్టి మనం పూజ అనేది చేయాలి. కొంతమంది ఇంట్లలో అమ్మవారి విగ్రహం, దుర్గా అమ్మవారి విగ్రహం లేనట్లయితే లలిత అమ్మవారికైనా కూడా పూజ చేయొచ్చు. లేదు అనుకుంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోకైనా కూడా మనం పూజ చేయొచ్చు. విగ్రహం లేకపోతే పర్వాలేదండి. అంటే కంపల్సరీగా విగ్రహానికి పూజ చేయాలి అని ఏం లేదు. విగ్రహానికి బదులు ఏం చేయాలి, విగ్రహం లేని వాళ్ళు అభిషేకం ఎలా చేయాలి అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.
తర్వాత ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నవైనా కూడా వాడుకోవచ్చు. ముందుగా సిద్ధం చేసుకోవడానికి కోసం నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనం కలశం కింద పెట్టడం కోసం అనమాట. అలాగే బియ్యం అనేది కలశం కింద మనం ప్లేట్లో పోస్తాం కదా, అందుకోసము. అలాగే మనం ఫోటో పెట్టేటప్పుడు కూడా, అమ్మవారి ఫోటో కూడా పీఠం మీద పెట్టేటప్పుడు తప్పకుండా బియ్యం పోసి ఫోటో అనేది పెట్టాలి. అలాగే అగ్గిపెట్టెలు కూడా రెడీగా ఉంచుకోండి. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి మనము ఉదయము ఇంకా సాయంత్రము పెసరపప్పుతో చేసిన వడపప్పు, అలాగే బెల్లం అనేది, పానకం అనేది తప్పకుండా మనము నైవేద్యంగా పెట్టాలండి. కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చుకోండి. ఎందుకు అంటే ప్రతిరోజు 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం మనం పెట్టాలి కాబట్టి తప్పకుండా కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చుకోండి. ఎందుకు ఈ వడపప్పు తప్పకుండా పెట్టాలి అంటే అమ్మవారు మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారంట ఈ పెసరపప్పు, వడపప్పు ఇంకా బెల్లం మనం పెడితే. అలాగే పటిక బెల్లం అనేది కూడా నైవేద్యంగా మనము అఖండ దీపం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అఖండ దీపానికి కూడా నైవేద్యం అనేది పెట్టాలండి. అలాగే జువ్వాది పౌడర్, ఇది మనము దీపారాధనలో అలాగే కలశంలో వేస్తే మంచి సువాసన అనేది వస్తుంది. అమ్మవారు ఎక్కడైతే మంచి సువాసన వస్తుందో అక్కడ, ఎక్కడైతే సువాసన భరితంగా ఉండి పూజ చేస్తారో అక్కడ తప్పకుండా అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారంట. కాబట్టి ఈ జువ్వాది పౌడర్ అనేది కావాలి అనుకున్న వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆకులు, తమలపాకులు, అలాగే వక్కలు కూడా తెచ్చుకోండి. ఎందుకు అంటే ఈ ప్రతిరోజు అమ్మవారికి మనము తాంబూలం అనేది పెట్టాలి కాబట్టి తమలపాకులు, వక్కలు కూడా తెచ్చుకోండి. అలాగే పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా ఎక్కువగా తెచ్చుకోండి, ఎక్కువ మొత్తంలో. అలాగే గాజులు, ఎరుపు రంగు గాజులు, అలాగే గ్రీన్ కలర్ గాజులు ఏవైనా కూడా తెచ్చుకోవచ్చు. 2 డజన్లు తెచ్చుకొని పెట్టుకోవాలి. అలాగే కొబ్బరికాయలు కూడా మనము ఫస్ట్ రోజైతే కొబ్బరికాయ కొడతాం కదండి హారతి ఇచ్చిన తర్వాత. ఆ కొబ్బరికాయ అందుకోసం ఒకటి, అలాగే కలశంలో పెట్టడానికి ఒక కొబ్బరికాయ, అలాగే ఆఖరి రోజు కూడా కొబ్బరికాయ కొట్టడానికి ఇంకొక కొబ్బరికాయ, మొత్తం 3 కొబ్బరికాయలు అనేది తెచ్చుకోవాలి. ఇంకా బియ్యం అనేది అక్షింతలలోకి, అలాగే కలశంలోకి, అలాగే ప్రసాదానికి ఉపయోగిస్తామన్నమాట. అలాగే బియ్యం పిండండి, ప్రతిరోజు కూడా అమ్మవారికి సలివిడి నైవేద్యంగా పెడితే చాలా మంచిది, అందుకోసం అనేసి బియ్యం పిండి. అలాగే ఈ బియ్యం పిండితోనే మనం ముగ్గు అనేది వేసి అమ్మవారి పీఠాన్ని ప్రతిష్ఠిస్తే మంచిది. కాబట్టి ముగ్గు అనేది మనం బయట దొరికే రాతి ఆ ముగ్గుతో కాకుండా బియ్యం పిండితో వేస్తే మంచిది. అలాగే కలశం చెంబు, ఆ కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం పెట్టుకుంటారు కదా, వాళ్ళు కలశం చెంబు ఒకటి తెచ్చుకోవాలి. అలాగే దుర్గా అమ్మవారికి అందరూ కొంతమంది నిమ్మకాయలు పెట్టి పూజిస్తూ ఉంటారు కాబట్టి కనీసం ఒక 9 నిమ్మకాయలు అనేవి పెట్టుకోవాలండి. అలాగే మామిడి ఆకులు అనేవి తెచ్చుకోవాలండి. ఎందుకు అంటే కలశంలో పెట్టుకోవడానికి, అలాగే ఇంటి ముందు గుమ్మానికి కూడా మనం కట్టాలండి. ప్రతిరోజు కూడా ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసి ఎప్పుడు కూడా ఇల్లు కలకల్లాడుతూ ఉండాలండి. అలాగే ఎక్కడ పడేసిన సామాన్లు అక్కడ ఉండకుండా ఇల్లు ప్రశాంతంగా ఉంచుకునేలాగా చూసుకోండి. అలాగే పువ్వులు, అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రకమైన పువ్వు, ఒక్కో రంగు పువ్వులు అనేవి మనం సమర్పిస్తూ ఉంటాం కాబట్టి మీరు చూసుకోండి అవి ఏ రోజు అంటే అదే రంగు మనకి దొరకకపోయినా వేరే పువ్వులైనా కూడా పెట్టుకోవచ్చు. అలాగే జాకెట్ ముక్కలు అమ్మవారి ముందు మనము పెట్టడానికి, తాంబూలంలో అలా పెట్టడానికి కూడా జాకెట్ ముక్కలు, అలాగే పసుపు కుంకుమలు ప్యాకెట్లు ఉంటాయి కదండి అలాగే తాంబూలంలో పెట్టడం కోసం అనేసి అరటి పండ్లు, ఆకులు, వక్కలు, గాజులు తప్పకుండా తెచ్చుకోండి. ఇది నార్మల్గా ఇంట్లో ప్రతిరోజు 9 రోజులు కూడా కలశం అఖండ దీపం లేకుండా పూజ చేయడం కోసం కావలసిన వస్తువులండి. ఇప్పుడు అఖండ దీపము అలాగే కలశం పెట్టే వాళ్ళకి ఏ వస్తువులు కావాలో చెప్తాను. ఒక పెద్ద మట్టి ప్రమిద అయితే కావాలండి. ఈ మట్టి ప్రమిద మనకి దొరుకుతాయండి మనకి పూజా స్టోర్స్లో అఖండ దీపం కోసం అని చెప్పేస్తే. ఎందుకంటే చిన్న చిన్న ప్రమిదలు పెడితే ఏంటంటే త్వరగా కొండెక్కుతాయి కదా, అలా అవ్వకుండా 9 రోజులు కూడా ఈ దీపం అనేది కొండెక్కకుండా కాపాడుకోవాలండి. కాబట్టి పెద్ద మట్టి ప్రమిద ఒకటి తెచ్చుకోండి. అలాగే 9 వత్తులు, పెద్ద వత్తులు 9 వత్తులు కలిపి చేసిన ఒక వత్తి, అఖండ దీపం కోసం వత్తి కావాలి అని అంటే ఇస్తారండి పూజా స్టోర్లో, అది తెచ్చుకోండి. అలాంటి ఒక 2-3 తెచ్చుకోండి, ఎందుకంటే దీపం కొండెక్కకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే అఖండ దీపం ముందు మనం నైవేద్యం పెట్టడం కోసం పటిక బెల్లం అనేది తెచ్చుకోవాలండి. అలాగే ఈ అఖండ దీపం కింద పెట్టకుండా ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్లో వడ్లు అనేవి పోసి ఆ వడ్ల మీద అఖండ దీపం అనేది పెట్టుకోవాలి. కుదిరితే వడ్లు తెచ్చుకోండి దొరికిన వాళ్ళు, లేదంటే మనం బియ్యం మీద అయినా కూడా అఖండ దీపం అనేది
వెలిగించుకోవచ్చు. అలాగే కలశం అండి, కలశం చెంబు ఒకటి కావాలి. ఈ కలశంలో సుగంధభరితమైన వస్తువులు వేయాలండి. దానికోసం లవంగాలు, ఇలాచి, జాజికాయ, అలాగే ఇందులో పసుపు కొద్దిగా కలశంలో వేయడానికి పసుపు, కుంకుమ, మంగళకరమైన వస్తువులు అంటాం కదండి, తామర గింజలు, అలాగే వట్టి వేళ్ళు అంటాం కదండి, అవి కూడా మంచి సువాసన ఇస్తాయన్నమాట, వట్టి వేళ్ళు. అలాగే ఒక రూపాయి కాయిన్ కానీ, రాగి కాయిన్ కానీ, లేదంటే ఇత్తడి కాయిన్ కానీ ఏదైనా వేయొచ్చు. అవి ఉంటే అవైనా వేయొచ్చు అనమాట, లేదంటే ఒక రూపాయి కాయిన్ అయినా కూడా వేయొచ్చు. ఇవన్నీ కలశంలో వేయడానికండి. అలాగే కలశం మీద కొబ్బరికాయ, కలశం పైన కొబ్బరికాయకి ఒక జాకెట్ ముక్క కూడా పెడతాం కదా, అలా అనమాట. ఇలా ఇవి కలశాన్ని పెట్టడానికి కావలసిన వస్తువులు. అలాగే మనం ప్రతిరోజు కూడా అమ్మవారికి వడపప్పు, అలాగే బెల్లము తప్పకుండా నైవేద్యం పెట్టాలి. కాబట్టి ఈ ప్రసాదం కోసము వడపప్పు, ఈ పెసరపప్పు, బెల్లం కూడా ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటే 9 రోజులు కూడా ఉదయము సాయంత్రం పెట్టాలి. కాబట్టి ఇవి 9 రోజులు కూడా పెట్టుకుంటే మంచిదండి. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. నాకు తెలిసి నేను ఏమేమి కూడా మిస్ చేయలేదు. ఒకవేళ ఏమైనా నేను మిస్ చేసి ఉంటే నాకు కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు గుర్తు చేయండి. అలాగే అందరికీ కూడా అది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీకు ఇంకా కూడా కలశం గురించి కానీ, అఖండ దీపం గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే నా ఫ్యూచర్ వీడియోలో అఖండ దీపం ఎలా పెట్టాలి, అలాగే కలశము అఖండ దీపం లేకుండా నవరాత్రి పూజను ఎలా చేసుకోవాలి, అలాగే కలశము అఖండ దీపం పెట్టి పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను నా ఫ్యూచర్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you so much.